హెల్త్‌కి సంబంధించి ఏ మంచి రిపోర్ట్స్ ఉన్నా గానీ చెప్పుకుంటున్నాం కదా! ఈరోజు తాటి ముంజలండి. మంచి జెల్లీలా ఉంటుంది. చక్కగా వేసుకుంటే జారిపోతూ ఉంటుంది. కాస్త ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంక చెప్పక్కర్లేదు. అంత బావుంటుంది. ముఖ్యంగా ఈ తాటి ముంజలు ఆడవాళ్ళు తింటే, ఆడవాళ్ళని తినమని అంటున్నారు. చాలా ప్రయోజనాలు చెప్తున్నారు. సో, అంటే రీసెంట్‌గా వచ్చిన రిపోర్ట్ అండి. ఏ మంచి రిపోర్ట్స్ వచ్చినా చెప్పుకుంటున్నాం కాబట్టి అందరికీ ఉపయోగపడేవి. అలాంటిదే ఇది కూడా. ఆడవాళ్ళలో చాలా సమస్యలు ఉంటాయి మీకు తెలుసుగా, ముఖ్యంగా వైట్ డిశ్చార్జ్ అండి. వైట్ డిశ్చార్జ్కి ఇది మంచిగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. రెండోది రొమ్ము క్యాన్సర్ అండి, బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్కి తాటి ముంజికి ఏంటి సంబంధం అంటారేమో. తాటి ముంజిలో ఆంథోసైనిన్ అని చెప్పి న్యాచురల్ కెమికల్ ఒకటి ఉంటుందండి. ఈ న్యాచురల్ కెమికల్ రొమ్ము క్యాన్సర్ రాకుండా కొంతవరకు అయితే కంట్రోల్ చేయగలుగుతుంది అంటున్నారు. సో ఆడవాళ్ళ మీద ప్రేమ ఉన్న వాళ్ళు తాటి ముంజలు ఇంటికి తీసుకెళ్లాల్సిందే. ఇంకొకటి, గర్భిణీలు తింటే మంచిదే. మలబద్ధకం, ఎసిడిటీ ఇలాంటి సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. మామూలుగా కూడా తగ్గిపోతాయండి. మనకు కూడా మలబద్ధకం, ఎసిడిటీ సమస్యలు ఆడ మగ అందరికీ తగ్గిపోతాయి. అన్నిటికంటే ముఖ్యమైనది పాలు, తల్లిపాలు అండి. తల్లిపాలు 6 నెలలు సంవత్సరం లోపే మాన్పించేసి బలవంతంగా ఫారెక్స్లు, సెరిలాక్లు పెట్టేసే తల్లికి ఇప్పటికీ కొదవలేదు. అదేదో అందం పోతుంది, పిల్లాడికి ఎక్కువ రోజులు పాలిస్తే ఇంకా ఏదో అని చెప్పి ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు చాలామంది. ఆ పిచ్చి భ్రమ అయితే ముందు పోగొట్టుకోవాలండి. ఖచ్చితంగా పాలు ఎంతకాలం ఉంటే అంతకాలం తాగించడం, దాన్ని మించిన మేలు, దాన్ని మించిన మాతృత్వం లేనే లేదు అంటాను. నా ఎగ్జాంపులే చెప్తానండి. మా అమ్మ చిన్నప్పుడు అంటూ ఉండేది, ఎవరో నీకు సిగ్గు లేకుండా 3 సంవత్సరాలు వచ్చినా కానీ ఇంకా పాలు తాగుతూ ఉండేవాడివి అని చెప్పి. నాకైతే ఆ మాట గుర్తుందండి. అమ్మే కాదు, మా మేనత్త కూడా చనిపోయి ఎక్కడుందో మహాతల్లి, ఆవిడ కూడా అంటూ ఉండేదండి. అంటే ఆ పిల్లాడు ఆమె కన్నవాడు, నేను ఆల్మోస్ట్ వాళ్ళు ఒకే ఏజీ. ఆవిడ నేను పాలు చాలక నేను ఇంకా అంటే 3 సంవత్సరాలు మా అమ్మ దగ్గర తాగిస్తున్నా, మళ్ళీ ఆవిడ దగ్గర కూడా తాగేసేవాడిని అని చెప్పి నన్ను దెప్పి పొడుస్తూ ఉండేది. సో మరి తాటి ముంజలు ఇన్ని రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇది మన న్యాచురల్ ఫుడ్ అండి. మీకు తెలుసు మనం దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఐస్ క్రీమ్స్ దగ్గర నుంచి బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్ చాలా ఉన్నాయి కదా, వాటికే కదా మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది. లోకల్ ఫుడ్ అండి, పైపెచ్చు న్యాచురల్ ఫుడ్ అండి. ఇంకా మిగిలిన వాటికి దేనికైనా కానీ కాస్తో కోస్తో కెమికల్ అందే అవకాశం ఉంది. అంటే కెమికల్ పడి రసాయనం కదండి, ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బంది పెట్టే అవకాశం ఉందేమో. కానీ ఈ తాటి ముంజిల్లో మాత్రం 1% కూడా లేదండి. ఎందుకంటారా, అంత పెద్ద తాటి చెట్టు ఎవడెక్కుతాడు, ఏ మందు కొడతాడు, ఎవరికి అవసరం లేదు కదా. సో రూపాయి ఎక్కువైనా తాటి ముంజలు మాత్రం వదిలిపెట్టొద్దు. ఇంకొకటి, తాటి చెట్టు ఎక్కడం వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. చిన్నప్పుడైతే భలే జ్ఞాపకం అది. మేమే వెళ్ళి గట్టిగా ట్రై చేసేవాళ్ళం. మా వల్ల కాదు, ఎక్స్పర్ట్ని తీసుకెళ్ళి తలకు 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి అతనితో 4-5 చెట్లు చుట్టూ ఉంటాయండి. మన చుట్టూ బోల్డ్ చెట్లు ఉంటాయి. ఆ ఆసామిని అడిగి దింపించుకొని ఒక పూటంతా అక్కడ ఎంజాయ్ చేస్తే ఉండేది నా సామిరంగా సూపర్ అన్నట్టు.